హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏదైతే బంధం ఉందో దానికి ఇప్పుడు సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇచ్చారు. మరి ఎలాంటి సవాళ్ళు అంటే బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగిన పరిణామాలు ఏంటి అనేసి మనకు తెలుసు. ఏమేం జరిగాయి? ఫర్ ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్లో 1971లో ఆ లిబరేషన్ వార్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమని పిలుస్తాము? బంగ్లా విమోచనకారులు లేదా ముక్తివాహిని యోధులు అంటాం. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లను కల్పిస్తూ అప్పట్లోనే ఒక జీవోని తీసుకొచ్చారనమాట. మరి అలాంటి నేపథ్యంలో ఇటీవల విద్యార్థులు ఏం చేశారు? ఈ ఆందోళనలు చేపట్టడం, దాంతో పోలీసులు దాడి చేయటం, కొంతమంది చనిపోవటం, ఆ తర్వాత కేసు అన్నటువంటిది అక్కడి సుప్రీంకోర్టుకు వెళ్ళటం. అక్కడ సుప్రీంకోర్టు వీళ్ళకి 30% రిజర్వేషన్స్ అక్కర్లేదు, 5% సరిపోతాయి, మిగతా 95% ఉంటుంది కదా, ఈ 95%లో 93% మెరిట్ బేస్డ్ ఇవ్వండి, అలాగే ఇంకొక 2% ఏదైతే ఉంటుందో అది డిజబుల్డ్ పీపుల్, అలాగే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో, అలాగే సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని అక్కడి ప్రభుత్వం ఓకే చేసింది కూడా, గవర్నమెంట్. అయినా కూడా ఏమైంది స్టూడెంట్స్? మరి దీనికన్నా ముందు ఆందోళన చేసినప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ చనిపోయి ఉంటారో వాళ్ళకి మీరు అకౌంటబిలిటీ తీసుకోవాలి అన్నట్టుగా మళ్ళీ ఆందోళన స్టార్ట్ చేయటం, రిజైన్ చేయాలి అని చెప్పటం, దాంతో ఆర్మీ అక్కడ రంగంలోకి దిగటం, ఆమె చేత రిజైన్ చేయించి 45 నిమిషాల సమయం ఇచ్చేసి దేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పటం, ఆ తర్వాత ఆమె భారతదేశానికి ఆశ్రయానికి రావటం, వీటన్నింటి నేపథ్యంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధానికి ఇప్పుడు ఏమన్నా బీటలు వారతాయా అన్నటువంటిది ఒక క్వశ్చన్. అలాగే రీసెంట్గా ఏమైంది? మన భారతదేశంలో త్రిపురలో ఉన్నటువంటి ఒక డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయటం వల్ల బంగ్లాదేశ్లో వరదలు వచ్చాయి అన్నటువంటి అలిగేషన్స్ వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో కూడా ఆ డ్యామ్ ఏంటి? బుంబూర్ డ్యామ్ అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో కూడా రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి పెరగబోతున్నాయేమో అన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. సో మనం చూసుకుంటే భారతదేశం మన చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలకి సహాయ సహకారాలను అందిస్తోంది, రుణ సహాయాన్ని కూడా అందిస్తోంది. ఏ దేశానికి ఎంత రుణ సహాయం అందించింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? తెలంగాణకి సంబంధించి ఒక పర్సన్ ఒక పిటిషన్ దాఖలు చేశారనమాట. ఏమని? తన కూతురి వివాహ టైంలో మేము స్త్రీధనం అన్నటువంటి పేరుతో ఇచ్చిన వాటిని ఆమె మాజీ అత్తమామలు తిరిగి ఇవ్వట్లేదు అన్నట్టుగా. మరి ఇక్కడ స్త్రీధనం మీద ఇటు భార్య లేదంటే మాజీ భార్యకి మాత్రమే ఏకైక హక్కులు అన్నటువంటి ఉంటాయి అన్నట్టుగా చట్టం చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో ఏమైంది? ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అంటే క్రిమినల్ విచారణ చేయటం అన్నటువంటిది, దాని యొక్క ఉద్దేశం అపరాధి ఎవరైతే ఉంటారో ఆ అపరాధిని చట్టం ముందు నిలబెట్టడమే తప్ప పగా ప్రతీకారం తీర్చుకోవటం కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఒక వివాహిత కనుక సజీవంగా ఉండి తనకి తాను నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటే ఆమె భర్తకి కానీ లేదంటే తండ్రికి కానీ స్త్రీ ధనం మీద ఎలాంటి హక్కు ఉండదు అన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇక్కడ ఈ కేసులో ఏంటంటే పెళ్ళైన 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తమ కుమార్తె బదులు ఇప్పుడు ఇతను కోర్టుకు వచ్చారు. మరి అది రావటం అన్నటువంటిది ఎంతవరకు సమంజసం? అంటే ఒక కేసు ద్వారా ఈ న్యాయస్థానం యొక్క విలువైన సమయాన్ని వృధా చేశారు అన్నట్టుగా ఆ కక్షిదారుడికే సుప్రీంకోర్టు 1.2 లక్షల రూపాయల జరిమానాని విధించిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ అలాగే గాజాకి సంబంధించి. సో గాజా అన్నటువంటిది పాలస్తీనియన్కి సంబంధించినటువంటి ఒక ప్లేస్. గాజా అలాగే వెస్ట్ బ్యాంక్ కూడా. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో ఉన్నటువంటి హమాస్తో వార్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. అట్లానే ఇప్పుడు ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ మీద కూడా, వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి పాలస్తీనియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా దాడులు అన్నటువంటిది చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ని అక్కడ కొనసాగిస్తూ ఉంది. దీంతో అక్కడ మిలిటెంట్స్ ఉన్నారు అన్నట్టుగా ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ మీద దాడి చేయటం, కానీ అక్కడ ఈ దాడుల్లో కొంతమంది పౌరులు, మిలిటెంట్స్ చనిపోతున్నారు. ఓకే, దాంతోపాటుగా పౌరులు సివిలియన్స్ కూడా చనిపోతూ ఉన్నారన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో, వార్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ముగిస్తుంది అన్నట్టుగా మనం వేచి చూడాలి. మనకు తెలుసు చాలా దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్తూ ఉన్నాయి. అందులో మన భారతదేశం కూడా ఒకటి. అవునా?
మరి ఈ నేపథ్యంలో ఈ రెండు అంటే ఇటు హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను అంతమొందించేంత వరకు మేము ఊరుకోమన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్పడం, హమాస్ కూడా ప్రతిదాడులు చేస్తూ ఉండటం, మళ్ళీ ఇజ్రాయెల్ ఒక్క హమాస్తోనే కాదు వివిధ దేశాలకి సంబంధించినటువంటి వాళ్ళతో వార్ చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్కి సంబంధించినటువంటి మిలిటెంట్స్తోనూ జరుగుతోంది, అట్లాగే యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్తోనూ జరుగుతోంది, ఇరాన్ మీద దాడి అన్నటువంటిది చేయబోతోందన్నటువంటి నేపథ్యం, అట్లానే గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ మీద దాడి జరుగుతోంది, వెస్ట్ బ్యాంక్ మీద దాడి అన్నటువంటిది జరుగుతోంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మ్యాప్ పరంగాను, టెక్నాలజీ పరంగాను, అలాగే రిలేషన్స్ పరంగా కూడా ఇజ్రాయెల్ మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణ కోసం మన భారతదేశం 2,500 కోట్ల రూపాయలతో గోవా నౌకా నిర్మాణ కేంద్రంలో సముద్ర ప్రతాప్ అన్నటువంటి ఒక ప్రత్యేక నౌకని నిర్మించడం జరిగింది. దానిని ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారనమాట. మరి ఇందులో 72% పనిని ఆత్మనిర్భర్ కింద మన దేశంలోనే పూర్తి చేశారు. మరి సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాల్ని కాపాడేందుకు దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఈ నౌకలో ఉంది. నెక్స్ట్ చూడండి. లింగ మార్పిడి వ్యక్తుల యొక్క హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసే గుర్తింపు పత్రం ఏదైతే ఉంటుందో, ధృవీకరణ పత్రం, దాన్ని పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవటం కోసం వాడుకోవచ్చు, దానికి చెల్లుబాటు అయ్యే పత్రంగా దీన్ని పరిగణించవచ్చు అన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మరి రీసెంట్గా ఏమైంది అంటే ఈ పిటిషన్కి సంబంధించి లింగ మార్పిడి వ్యక్తుల యొక్క హక్కుల పరిరక్షణకి సంబంధించి సెక్షన్ 6/7 ఉంది. దీని ప్రకారం గుర్తింపు పత్రాన్ని జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేస్తే అది ఆమోదయోగ్యమైనటువంటిది. మరి రీసెంట్గా బీహార్కి చెందిన ఒక ట్రాన్స్జెండర్ రేష్మా ప్రసాద్ 2018లో పిటిషన్ దాఖలు చేస్తే, అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితమైన గుర్తింపు పత్రాన్ని పొందేందుకు ఆధార్కి పాన్ అనుసంధానం చేసేలాగా పాన్లో ట్రాన్స్జెండర్ విభాగాన్ని ప్రవేశపెట్టండి అన్నట్టుగా ఆమె కేంద్రాన్ని కోరారనమాట. మరి ఇప్పుడు ఏమని చెప్పింది ధర్మాసనం? ఈ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసే గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి వాడుకోవచ్చు అన్నట్టుగా చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కృష్ణా జలాల వివాదానికి సంబంధించి కృష్ణా జలాలు, కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రైబ్యునల్, అది ఏంటి? బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అన్నటువంటిది. సో ఇక్కడ మనకి తెలియాలి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ లేదా KWDT అంటాము. సో కృష్ణా రివర్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ కన్సిడర్ చేసి వాటిని రిజాల్వ్ చేయటం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఎప్పుడు అంటే 2010వ సంవత్సరంలో దీన్ని ఒక ఆర్డర్ ద్వారా తీసుకురావటం జరిగింది. మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చేసింది? మనం చూస్తే మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి కూడా అలొకేషన్స్ అన్నటువంటివి చేసింది. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా విడిపోయింది కదా. ఆ తర్వాత కృష్ణా వాటర్ని ఇంతకుముందు 3 రాష్ట్రాలు, అవి ఏంటి? మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఏపీ, ఈ 3 రాష్ట్రాలకి పంచాల్సి వచ్చేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాస్త ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా మారిపోయిన తర్వాత, ప్రస్తుతం అయితే టీజీగా మారిపోయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు 3కి బదులుగా 4కి ఈ అలొకేషన్ అన్నటువంటిది చేయాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో డిస్ప్యూట్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఏమైంది అంటే అదనపు కేటాయింపులతో సహా మొత్తం 40 అంశాలు అన్నటువంటివి ఉంటే ఆ 40 అంశాల మీద మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్నటువంటిది నిర్ణయం తీసుకోబోతోంది. ఏ అంశాల మీద విచారణ చేయాలన్నటువంటి దాని మీద ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంశాలను ఇస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఇదిగో 40 అంశాల మీద మళ్ళీ విచారణ చేయబోతున్నాము అన్నట్టుగా చెప్పారనమాట. మరి అందులో ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే రాష్ట్ర పునర్విభజన వల్ల నీటి పంపిణీ, ప్రాజెక్టుల వారీ కేటాయింపులకు సంబంధించి బేసిన్లని పరిగణలోకి తీసుకోవాలా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ప్రాజెక్ట్ కింద సాగునీటి అవసరాలు ఉంటాయి, వాటిని శాస్త్రీయంగా ఎలా అంచనా వేయాలి, అలాగే సాగునీరు, ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాలో వర్షపాతం, వీటి ఆధారంగా పంటల విధానం ఎలా ఉంటుంది, పంట కాలం ఎలా ఉంటుంది అనేసి నిర్ణయించటం, లేదు కృష్ణా బేసిన్ బయట ఖరీఫ్లో మాత్రమే ఒక పంట సాగుకు అనుమతించటం, లేదా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసేటప్పుడు ఎలాంటి వాటిని తీసుకోవాలి, లేదా ప్రత్యామ్నాయంగా ఇంకేమన్నా మార్గాలు ఉన్నాయా, ఇలా మొత్తం దాదాపు 40 అంశాలని మళ్ళీ విచారణ చేయబోతున్నారు. నెక్స్ట్ చూడండి. కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు 2021ని
ప్రముఖ రచయిత సాహితీవేత్త అయినటువంటి బేతవోలు రామబ్రహ్మం ఈయన అందుకున్నారన్నమాట. ప్రాచీన మధ్యయుగ సాహిత్యానికి ఈయన అందించినటువంటి సేవలకి గుర్తుగా సాహిత్య అకాడమీ దీన్ని అందించింది. మరి ఇక్కడ గమనిస్తే సంస్కృత కవిత్వం మీద 16, తెలుగు కవిత్వం మీద 17 పుస్తకాలు ఈయన రాయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఐఎన్ఎస్ అరిగాత్. మన దేశ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి ఐఎన్ఎస్ అరిగాత్ అణు జలంతర్గామి భారత జాతికి అంకితం చేయటం జరిగింది రక్షణ మంత్రి. ఎక్కడ అంటే విశాఖపట్నంలో. మరి దీనిని మన భారత నౌకాదళం, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఇవి రెండు కలిసి అభివృద్ధి చేశారు. అలా అభివృద్ధి చేసినటువంటి రెండవ అణు జలంతర్గామి ఇది. మనం గమనించాలి ఇక్కడ ఇది ఏంటి అంటే సెకండ్ ఇండిజినస్లీ బిల్ట్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ సబ్మరైన్. అంటే అణు జలంతర్గామి ఇది మన భారతదేశ భద్రతకి, మన వ్యూహాత్మకతకి, అలాగే మన యొక్క శాంతికి ఇవి ఉపయోగపడతాయి. ఆత్మనిర్భర్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లటంలో కూడా ఐఎన్ఎస్ అరిగాత్ అన్నటువంటిది మనకి హెల్ప్ చేస్తుంది. మరి ఇది రెండవ అన్నాం కదా, రెండవ ఇండిజినస్గా బిల్డ్ చేసినటువంటి న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ సబ్మరైన్. మరి మొదటిది ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మొదటి ఇండిజినస్లీ బిల్ట్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ సబ్మరైన్ ఏది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించబోతున్నారు. దీని ప్రకారం ఏంటి, మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో 5 యూనిట్లు, అంతేకాదు 4000 మెగావాట్లతో నిర్మిస్తున్న దేశంలో అతిపెద్ద థర్మల్ కేంద్రం యాదాద్రి థర్మల్ కేంద్రం. దీంట్లో మొత్తం 5 యూనిట్లు అన్నామా, ఒక్కొక్క యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు. అంటే ఎంత? మొత్తం 4000 మెగావాట్లు దీని యొక్క మొత్తం కెపాసిటీ 4000 మెగావాట్లు. మరి ఇందులో పనులు 2వ యూనిట్లో పూర్తయ్యాయి. దాంట్లో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తిని చేయబోతున్నారన్నమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.